Hi friends, good evening. How are you? Today I would like to tell about సైక్లోన్ మౌంత్ అనమాట. ఈ సైక్లోన్ మౌంత్ గురించి ఈరోజు చెప్పుకుందాం. ఈ సైక్లోన్ మౌంత్ అనేది ఇండియాలో 3 స్టేట్స్ ఎఫెక్ట్ అయ్యాయి. 2 స్టేట్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి, ఒక స్టేట్ అనేది స్లైట్గా ఎఫెక్ట్ అయ్యాయి. ఆ 3 స్టేట్స్ ఏమంటే ఆంధ్రప్రదేశ్, రెండు ఒడిస్సా, 3 వచ్చేసి తెలంగాణ అనమాట. ఓకేనా, ఈ 3 స్టేట్స్ ఈ సైక్లోన్ మోంతాకి ఎఫెక్టెడ్ అయ్యి, అసలు మోంతా అనే పేరు ఎలా వచ్చింది, అసలు మోంతా అంటే అర్థం ఏంటి? అందమైన సువాసన వెదజల్లే పువ్వు అనమాట మోంతా. ఈ మోంతాని థాయిలాండ్ అనే దేశం సృష్టించింది. యాక్చువల్గా బంగ్లాదేశ్ ఇదేంటి బే ఆఫ్ బెంగాలు, అరేబియన్ మహాసముద్ర తీర పరిధిలోని హిందూ మహాసముద్రంలోని ఉన్న 13 దేశాలు కలిపి ఈ పేర్లు సూచిస్తాయి అన్నమాట. అవి ఒక వరుస క్రమంలో సూచిస్తాయి. ఈసారికి వచ్చేసి ఈ మోంతా అనేది థాయిలాండ్ సూచించింది అన్నమాట. థాయిలాండ్ అనే దేశం. ఓకేనా, థాయిలాండ్ అనే కంట్రీ. ఆ 13 కంట్రీస్ ఏవేవి అనేది చెప్తాను. ఈ పేరు యొక్క బాధ్యతను ESCAP ఇది తీసుకుంటుంది అనమాట. అంటే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియన్ అండ్ ది పసిఫిక్ అనమాట. ఇదే ఆ బాధ్యతను తీసుకుంటుంది అనమాట. ఈ పేర్లు పెట్టడం అనేది 2004 నుంచి స్టార్ట్ చేశారనమాట. ఈ మోంతా అనేది ఈసారి ఎక్కడ ఏర్పడేది బంగాళాఖాతం అనమాట. అది బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడేది. ఈ ఉత్తర హిందూ మహాసముద్ర పరిధిలో ఏర్పడిన తుఫానులకి ఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అనేది ఈ పేరును సూచిస్తుంది అనమాట. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటి, అసలు ఈ సైక్లోన్ ఎప్పుడు వస్తే ఈ పేర్లు సూచిస్తారు అనేదంటే 62 కిలోమీటర్స్ గాలి వేగంగా ఉండేటప్పుడు అప్పుడు ఈ పేర్లను అనమాట సూచిస్తారనమాట. ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలనుకున్నాం, 13 స్టేట్స్ కదా, ఆ 13 కంట్రీస్ కదా, 13 కంట్రీస్ గురించి ఇప్పుడు రాస్తాను. ఏంటి ఈ పేర్లు సూచిస్తాయంటే ఇండియా, పాకిస్తాను, హిందూ మహాసముద్ర పరిధిలో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పాకిస్తాను, బంగ్లాదేశ్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి మీకు ప్రిలిమ్స్లో అడుగుతాడు, ఒక్కోసారి మెయిన్స్లో కూడా అడుగుతాడు అనమాట. బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, మాల్దీవ్స్ అన్నమాట. మాల్దీవ్స్, థాయిలాండ్, యెమెన్, ఇవన్నీ అరబ్ కంట్రీస్ అన్నమాట. ఖతార్, ఇరాను, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అండ్ లాస్ట్ ఏమంటే సౌదీ అరేబియా అనమాట. ఓకేనా, ఇవి వచ్చేసి మొత్తం 13 అయిపోయాయి కదా. ఓకే, ఈ 13 కంట్రీస్ అనేసి ఈ నేమ్స్ని సూచిస్తాయి అన్నమాట. ఇవన్నీ హిందూ మహాసముద్ర పరిధిలోకి వస్తాయి. ఇది మోంతా అనేది బంగాళాఖాతంలో ఏర్పడిందని చెప్పాను కదా. ఓకేనా, అండ్ ఈ సైక్లోన్స్ ఎలా ఏర్పడతాయి, ఎప్పుడు ఏర్పడతాయి, ఏ విధంగా ఏర్పడతాయి, ఈ టైప్స్ ఏంటనేది మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ఓకే, ఈ క్లాస్ను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.